ఎగ్జాంపుల్ ఇంతవరకు మనం ఏం చేసాము అంటే మనకి ఏ ప్రొడక్ట్స్ ఏంటి, ఎంత క్వాంటిటీ ఉంది, సో ఇలాంటివన్నీ మనం మెయింటైన్ చేస్తాం. మనము ఇన్వెంటరీలో మనం ఏం తెలుసుకుంటాం, ఎంత క్వాంటిటీ కొన్నాము, దాని యొక్క ప్రైస్ ఎంత, ఏ గోడౌన్లో స్టోర్ చేస్తాం, ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎలాంటివి ఉంటాయి? ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, డైరీ ప్రొడక్ట్స్ కావచ్చు, లేదా మెడిసిన్స్ కావచ్చు. వీటిపైన మనకి ఏం జరుగుతుందంటే ఆ యొక్క ప్రొడక్ట్స్కి మనకు వచ్చేసి ఎక్స్పైరీ అనేది ఉంటుంది. అంటే ఆ ప్రోడక్ట్ అనేది కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే దాన్ని మనం యూజ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. కాబట్టి దానికంటూ ఎక్స్పైరీ అనేది ఉంటుంది. అలాగే మనకి ఏదైనా కనుక ఎక్స్పైరీ కనుక ఉంటే అలాంటి వాటిని మనం యొక్క టాలీలో ఎలాగ మనం మెయింటైన్ చేయాలి. ఓకే, ఇక్కడ చూద్దామా. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పార్టీ నేమ్ అని ఇస్తున్నాను. అంటే మనము ఇక్కడ పర్చేజ్ ఆఫ్ ఇన్వాయిస్ బిల్ వైజ్ అని నేను ఇచ్చాను. అంటే మనం ఇవి ఏం చేస్తున్నామంటే కొంటున్నాము. బిల్ నెంబర్ ఏంటి అంటే ఇది ఎవరి దగ్గర నుంచి కొంటున్నామంటే అపోలో మెడికల్స్ అనేటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని మెడికల్స్ అనేది కొంటున్నాము. ఓకే, ఆ యొక్క ఐటమ్స్ ఏంటి అంటే ఇవి. దానికి కేటగిరీకి వస్తే ఈ కేటగిరీకి దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, అంటే మనం కొన్నప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది. అలాగే మనకి దానికంటూ ఒక వ్యాలిడిటీ అనేది ఉంటుంది కదా, ఆ వ్యాలిడ్ డేట్ అనేది మనం ఎక్స్పైరీ డేట్ అంటాం. మనం ఇక్కడ ఎంత క్వాంటిటీ కొంటుంటాం, దాని యొక్క ఈచ్ ప్రైస్ ఎంత అన్నటువంటిది. ఇలాగ మనకి మెడిసిన్స్ కావచ్చు, లేదా డైరీ ప్రొడక్ట్స్ కావచ్చు, లేదంటే కనుక అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కావచ్చు, లేదా ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, మనకి ఎక్స్పైరీ కనుక ఉంటే వాటిని మనం ఎలాగ మెయింటైన్ చేయాలి అనేది మనకి ఇక్కడ ఉండేటటువంటి క్వశ్చన్. ఇక్కడ చూద్దామా. ఇప్పుడు నేను ఈ యొక్క దాన్ని మనం ఎలాగ మెయింటైన్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ బ్యాచ్ నెంబర్ అనేది కూడా ఉంటుందమ్మా. బ్యాచ్ నెంబర్ అంటాం. బ్యాచ్ నెంబర్ అంటే ఏంటంటే అంటే ఏదైనా ఒక వస్తువు కనుక మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు మనం ఆ పర్టికులర్ టైంలో మనకి ప్రొడక్షన్ అయ్యింది అనేది ఐడెంటిఫై చేయడానికి, లేదంటే కనుక ఆ యొక్క పర్టికులర్ టైంలో మనకి ఏదైనా ప్రోడక్ట్ కనుక ఐటమ్ కనుక డిఫెక్ట్ వస్తే ఆ డిఫెక్ట్ వచ్చినటువంటి ఐటమ్ని మనం రిమూవ్ చేయడానికి, అన్నీ కూడా రిమూవ్ చేయాలి కదా. అంటే రిమూవ్ చేయాలంటే ఆ బ్యాచ్ నెంబర్ అంటే ఒక పర్టికులర్ టైంలో ఒక మెషినరీలో కనుక మనకి అవుట్పుట్ ఏదైతే వస్తుందో వాటినన్నింటినీ రిమూవ్ చేయాలంటే ఒక ట్రాకింగ్ నెంబర్ అనేది ఇస్తారు. దాన్నే మనం బ్యాచ్ నెంబర్ అంటాం. ఓకే, ఇలాగ మనకి ఎంఆర్పి అనేది మీరు కావాలంటే చూడండి, బిస్కెట్స్ కావచ్చు, లేదా ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, చూసారంటే ఎంఆర్పి ఉంటుంది. ఎంఆర్పి కింద కానీ లేదా పైన కానీ బ్యాచ్ నెంబర్ అని ఉంటుంది. బ్యాచ్ నెంబర్ అంటే ఏంటంటే అది ఆ టైంలో ఏ టైంలో ప్రొడక్షన్ అయింది, మనకి ఏ యూనిట్లో తయారైంది అన్నటువంటి దాన్ని ట్రాక్ చేయడానికి యూజ్ చేసేటటువంటి దాన్ని మనం బ్యాచ్ నెంబర్ అంటాం. ఓకే, ఇక్కడ చూద్దాము. మీరు దాన్ని ఇప్పుడు మీరు మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు F11 ఫీచర్స్కి వెళ్ళండి. F11 ఫీచర్స్లో మీరు ఎంట్రీ ఇవ్వండి. ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇన్వెంటరీ వచ్చింది. ఇన్వెంటరీతో పాటు మనం ఇక్కడ ఏం చేయాలి, బ్యాచ్ నెంబర్ అనేది ఎస్ చేసుకోవాలి. ఎస్ చేయండి. ఎస్ చేస్తే మనకి ఇక్కడ మెయింటైన్ ద ఎక్స్పైరీ డేట్ అని కూడా అడుగుతుంది. ఇక్కడ చూడండి, మెయింటైన్ ద ఎక్స్పైరీ డేట్. జస్ట్ మీరు ఎక్స్పైరీ డేట్ పైన క్లిక్ చేయండి, ఎంట్రీ ఇవ్వండి. ఎంట్రీ ఇస్తేనే మనకి ఇక్కడ ఏమవుతుందంటే బ్యాచ్ నెంబర్ అండ్ ఎక్స్పైరీ డేట్ అనేది మనకు మెయింటైన్ చేసుకోవచ్చు. జస్ట్ సేవ్ చేసేసండి, కంట్రోల్ ఏ ఇచ్చేసి నెక్స్ట్ రానమ్మా. నెక్స్ట్ వన్కి వస్తే ఇప్పుడు మీరు ఐటమ్స్ అనేది క్రియేట్ చేసుకోండి. మనకి ఐటమ్స్ క్రియేషన్ అన్ని ఐడియా ఉంది కదా. జస్ట్ ఐటమ్స్ అన్నీ క్రియేట్ చేసేసుకోండి. స్టాక్ ఐటమ్. సో స్టాక్ ఐటమ్లోకి వచ్చేస్తే ఇక్కడ మనకి మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఏంటి అంటే పారాసెటమాల్. సో ఫీవర్ కేటగిరీ. సో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇక్కడ పారాసెటమాల్. ఎంటర్. ఇక్కడ మీరు ఆ గ్రూప్ మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేదంటే ఎంటర్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనం దీన్ని ఎలాగ పిలుస్తాము అంటే సో నెంబర్స్ లేదా బాక్సెస్ లేదా షీట్స్ అంటాం. మీకు ఎలా కావాలంటే అలాగే మెయింటైన్ చేసుకోండి. అలాగే ఎంటర్. ఇక్కడ మెయింటైన్ బ్యాచ్ ఇన్ బ్యాచెస్ అనేది కదా, దీన్ని ఎస్ చేయాలి. ఎస్ చేస్తే మీకు ఇక్కడ మెయింటైన్ డేట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్ అని అర్థం. ఎస్ చేయండి. అలాగే ఎంట్రీ ఇవ్వండి. అలాగే యూజ్ ద ఎక్స్పైరీ డేట్ ఎస్ చేయండి. ఎంటర్ ఇచ్చేసి ఓకే, ఎంటర్ ఇచ్చేసి ఇలాగ ఐటమ్ క్రియేట్ చేసేస్తాం. ఒక ఐటమ్ క్రియేట్ చేసేస్తాము. అలాగే మనకి ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్రియేట్ చేసుకుందాం. అలాగే సిట్రమ్ ప్లస్ అంట. ప్లస్ ఎంటర్. సో వీటిని కూడా మనం నెంబర్స్ అనుకుంటున్నాం. ఎంటర్. సో బ్యాచ్ నెంబర్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఎంటర్. నెక్స్ట్ వన్
నెక్స్ట్ వన్కి వస్తే క్రోసింగ్ ఎంటర్ సేమ్ అలాగే. నెక్స్ట్ వచ్చి ఫ్యాబీ ఫ్లూ అంట ఫ్యాబీ ఫ్లూ అంటే మెడిసిన్స్ నేమ్ అన్నమాట. ఒకవేళ మనకి బాటిల్స్ ఉన్నాయనుకోండి, బాటిల్స్ అని పెట్టుకుంటాం. ఒకవేళ మీకు ఈ యొక్క ఎక్స్పైరీ డేట్ మనకు అవసరం లేదు ఒక ఐటమ్కి, అప్పుడు మీరు ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎంటర్ చేసి ఎంటర్ ఇచ్చేసి ఇప్పుడు మనం 4 ఐటమ్స్ క్రియేట్ చేసేసుకున్నాం. మళ్ళీ మీరు వాచర్స్కి వచ్చేసేయండి. వాచర్స్కి వచ్చేస్తే పర్చేజ్ వాచర్కి వచ్చేసండి. F9 వచ్చేసి పర్చేజ్ వాచర్ ఇచ్చేసేయండి. పర్చేజ్ వాచర్లో ఇప్పుడు మనం ఏం కొంటున్నాము, ఎవరి దగ్గర నుంచి, అపోలో మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొంటున్నాం. సో ఈ యొక్క ఐటమ్స్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, క్వాంటిటీ ఏంటి అనేది మనం ఎంటర్ చేస్తాం. జస్ట్ వచ్చేసేయండి, ఆల్ట్ సి ఇచ్చి క్రియేట్ చేసుకోండి. అపోలో మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్. సో మనకి సప్లయర్ కాబట్టి సండ్రీ క్రెడిటర్స్ అవుతారు. నెక్స్ట్ అంతా కూడా పర్చేజ్ అకౌంట్ పర్చేజ్. ఇప్పుడు ఐటమ్స్ మనం క్రియేట్ చేసుకున్నాం కదా, సో ఆ ఐటమ్స్ మనకి ఇక్కడ షో అవుతాయి. ఫస్ట్ వచ్చేసి పారాసెటమాల్, ఎంటర్. పారాసెటమాల్ వచ్చేసి మనకి ఏంటి 25 బాక్సెస్ ఇచ్చినాం ఇక్కడ. సో అక్కడ కూడా మీరు బాక్సెస్ అని చేంజ్ చేసుకుంటామంటే చేంజ్ చేసుకుని, నెంబర్స్ అయినా బాక్సెస్ అయినా ఆల్మోస్ట్ ఎంత ఒకటే. సో ఇక్కడ మనకి 70 ఈచ్ వన్, ఎంటర్. సో గోడౌన్, మనకి ఏ గోడౌన్కి అయితే అలకేట్ చేసుకోవాలి అది బ్యాచ్ నెంబర్ అని ఇక్కడ అడుగుతుంది. ఎంటర్ ఇచ్చి మనకు బ్యాచ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాచ్ నెంబర్ ఇస్తాం. క్వాంటిటీ అంటే 25 అనుకున్నాం, ఈచ్ వన్ 70 రూపీస్ అనుకున్నాం. ఎంటర్ ఇచ్చేసి ఇక్కడ చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చిందా, అంటే మీకు ఇంతకుముందు ఏదైనా ఉంటే కనుక అది కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు అనమాట. 1/4/24 అని చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఏదైతే డేట్ ఉంటుందో దాని ప్రకారం మనం చేసుకుంటాం. ఎక్స్పైరీ డేట్ ఎప్పుడైతే ఉందో అది, సపోజ్ నేను 31/7/25 అనుకుంటాను. ఎంటర్ ఇచ్చేస్తాను. ఇట్లాగా మనకి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సిట్రమ్ ప్లస్ స్పేస్ బార్ ఇవ్వండి, ఎంటర్. సో గోడౌన్ అలొకేషన్, సో బ్యాచ్ నెంబర్ అంటే మామూలుగా బ్యాచ్ నెంబర్ ఉంటుంది మీకు, ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మెయింటైన్ చేసుకుంటాం. 1/4/21 ఇది. క్వాంటిటీ వచ్చేసి మనకి 50 బాక్సెస్, 60 నెంబర్స్, 50/60 వేస్తాను. డేట్ వచ్చేసి సపోజ్ నేను అదే మనకి 1/10/25లో నాకు ఎక్స్పైరీ అవుతుంది. మీకు ఎక్స్పైరీ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఇచ్చేసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేస్తే క్రోసింగ్ గోడౌన్, తన యొక్క బ్యాచ్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి 20 బాక్సెస్, 30 రూపీస్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్యాచ్ నెంబర్ మారుతుందమ్మా. ప్రతి ఐటమ్ ఒక్కొక్క యూనిట్లో వస్తుంది కదా, కాబట్టి మారిపోతుంది అన్నమాట. 20 నెంబర్స్, 30 రూపీస్. అంటే ఒకవేళ మీకు ఇక్కడ ఎక్స్పైరీ డేట్ లేదు అంటే కూడా మీకు అవసరం లేదన్నా నువ్వు కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ 1/12/25 ఎంటర్. నెక్స్ట్ వన్కి వస్తే ఫ్యాబీ ఫ్లో, నువ్వు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఫ్యాబీ ఫ్లో, ఎంటర్. బ్యాచ్ నెంబర్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్వాంటిటీకి వస్తే 15 క్వాంటిటీ, 40 రూపీస్. సో 1 10 ఓకే, ఇక్కడ మనం నరేషన్ రాసుకుంటాం. ఇప్పుడు మనకి ఏంటి అంటే, సరే మనం అక్కడేమో ఇచ్చామో కానీ మనకి ఇక్కడ షో అవ్వలేదు అంటే మనకి బిల్లో చూపించదు, మన స్టాక్లో మనకి క్లియర్గా షో అవుతుంది అనమాట. స్టాక్లో మనకి క్లియర్గా షో అవుతుంది ఏది ఎక్స్పైరీ డేట్ ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది ఏంటి అనేది మనకి స్టాక్లో క్లియర్గా షో అవుతుంది అనమాట.
ఇప్పుడు ఎంట్రీ చేస్తున్నాను. ఒకసారి చూద్దామా. మనం ఇప్పుడు స్టాక్ సమ్మరీలోకి వచ్చామంటే ఎంట్రీ ఇవ్వండి. చూడండి ఇవన్నీ కూడా ఉన్నాయా, కానీ మనకి ఇక్కడ షో అవ్వలేదు. మీరు ఇక్కడ F12 ఫీచర్స్కి వెళ్ళిపోండి. F12 ఫీచర్స్కి వెళ్ళి ఇవన్నీ కూడా మీరు ఆల్టర్నేటివ్ యూనిట్స్, రేటు, వాల్యూ, అలాగే ఇన్వర్డ్, ఎక్స్వర్డ్, అలాగే మనకి ప్రాఫిట్, బ్యాలెన్స్ షీట్, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా బ్యాచ్ వైజ్ ఇవన్నీ కూడా ఎస్ చేసుకోండి. ఇక్కడ చూడండి డీటెయిల్స్ అని ఇచ్చి ఇక్కడ చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ ఇవన్నీ కూడా పెట్టేసుకోండి. ఇది ఎస్ చేస్తే మీకు అక్కడ షో అవుతుంది అనమాట. కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేస్తాను. ఇక్కడ చూడండి మా ఏ ఐటము, సో దాని యొక్క బ్యాచ్ నెంబర్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, గోడౌన్ ఎక్కడ అవైలబుల్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి దాని ఇన్వర్డ్ అంటే మనకు వచ్చింది, మనం ఇంకా సేల్ చేయలేదు కాబట్టి అలాగే మనకి టోటల్ క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా సేమ్ ఉంటుంది. ఇట్లా మనకి ఇంతకుముందు మనం వితౌట్ ఎక్స్పైరీతో యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఎక్స్పైరీ డేట్ అండ్ బ్యాచ్ నెంబర్ ఉంటే అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే ఇలాగా వస్తుంది.